ఈ స్లాంగ్ మనకు వర్కౌట్ కాదు కానీ మన స్లాంగ్ లోకి వెళ్దామా? వెళ్ళిపోదాం. మీరు స్టార్ట్ చేయండి, నేను మిమ్మల్ని ఫాలో అవుతాను. చెప్పే గొంట ఏటి కాదు, అసలు మీరు ఇంత హ్యాపీగా ఉన్నారంటే సింగిల్ అనే అర్థమవుతుంది. మింగిల్ ఏమైనా ఉందా? నో 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 సింగిల్. మంచి మంచి గుండెలకు బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు, ఈ గుండెకి ఎందుకు బాయ్ ఫ్రెండ్ లేదు? ఈ గుంటకి ఎందుకు బాయ్ ఫ్రెండ్ లేరు అని అంటే 19 years old నాకు ఒక లవ్ స్టోరీ ఉండే. 3.5 years ఒక అబ్బాయితో నేను ఉండే, వైజాగ్ కూడా, తను కూడా అంత బానే ఉండేది. ఒక 3.5 years తర్వాత బ్రేకప్ అయిపోయింది. అయిపోయాక నేను హైదరాబాద్ షిఫ్ట్ అవ్వడం జరిగింది. అక్కడ ఉండలేక వైజాగ్ లో. సో మీరు అక్కడ ఆగిపోయారు, అందుకే మీరు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళలేదేమో అనిపిస్తుంది. మేబీ ఇప్పుడు మీరు ఫీల్ అవుతున్నారా, అరే నేను అప్పుడు అక్కడ హోల్డ్ అయి ఉండకపోతే ఇప్పుడు వేరేలాగా ఉండేదేమో? 24 years కే మీలో ఎంత మెచ్యూరిటీ రావడానికి రీజన్స్ ఏంటి? చాలా రీజన్స్ ఉంటాయండి. కొంతమంది బేసిక్ గా అంటే ఒక్క లవ్ లో ఫెయిల్ అయితేనే స్ట్రాంగ్ అవుతామా మనం లైఫ్ లో? సో మీ లైఫ్ లో ఇంకేది చాలరా బాబు ఇంకా అనిపిస్తుందా, ఇంకేమైనా కొత్తగా కావాలనిపిస్తుందా? సో మీకు అంటే లాంగ్ రిలేషన్షిప్ ఇష్టమా, షార్ట్ రిలేషన్షిప్ ఇష్టమా? నాకు అసలు రెండు ఇష్టం లేదు. నాకు పెళ్లి ఇష్టం. పోకి బూకి డూకి అంటే ఏంటది? నేను కొత్త కొత్త టెర్మినాలజీ వింటున్నా తెలుసా మీ దగ్గర. నేను పూకి అని అంటే అది బూత్ కాదు. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. సో అంటే నాకు తెలిసిన దాని ప్రకారం మోడల్ అంటే వాళ్ళకి మైండ్ సెట్ ఎలా ఉంది, అంటే వాళ్ళ థాట్స్ ఎలా ఉన్నాయి అని కూడా అది కూడా చెక్ చేస్తారు, ఆ టెస్టులు కూడా పెడతారని విన్నాను. నిజమేనా? ఎప్పుడు కామన్ కూల్ గా ఉంటారు, అప్పుడప్పుడు ఫ్రస్ట్రేట్ వస్తే ఫ్రస్ట్రేషన్ అవుతారు. ఎప్పుడైనా ఏడ్చానా ఎవరు లేనప్పుడు? పిల్లో దడవడం, బెడ్షీట్ కప్పుకొని ఏడవడం. నేను 1.5 year డిప్రెషన్ లో ఉండేదాన్ని కదా, అప్పుడు నేను చాలా ఏడ్చేదాన్ని ఎవ్రీ డే. రక్తపు కన్నీళ్ళు అంటారు చూసారా, అంతలా ఏడ్చేదాన్ని నేను అసలు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు S63 ఎంటర్టైన్మెంట్స్. నేను మీ అలంకృత. సో ఈ రోజు మనతో పాటు మనీషా క్రిస్టానా, కరెక్టే చెప్పానా? క్రిస్టీనా. అమ్మ బాబాయ్, ఆమె టఫ్, పేరు కూడా టఫే, చూసారా, పలకడం కూడా రావట్లేదు. సో 2020లో రన్నర్ అప్ అనమాట వైజాగ్ కి. సో మోడల్, యాక్ట్రెస్, డాన్సర్ కూడా. సో ప్రొఫైల్ లోకి వెళ్ళి చూస్తే ఆల్మోస్ట్ అన్ని అద్భుతాలే ఇచ్చండి ఎవ్రీవన్. సో హలో అండి, నమస్కారం. హాయ్ నమస్తే. ఈ స్లాంగ్ మనకు వర్కౌట్ కాదు కానీ మన స్లాంగ్ లోకి వెళ్దామా? వెళ్ళిపోదాం. మీరు స్టార్ట్ చేయండి, నేను మిమ్మల్ని ఫాలో అవుతాను. సరే చెప్పండి. అదే మన స్లాంగ్ ఒకటి నేను కొంటది. చెప్పే గొంట ఏటి సిగ్గేస్తుంది. ఈ రోజు మన ఎపిసోడ్ లో బ్యూటిఫుల్ గుంట ఉన్నారన్నమాట. సో బ్యూటిఫుల్ గుంట. సో ఆ గుంటకి అరే సిగ్గుపడుతున్నారు మీరు కూడా, బ్లష్ అవుతున్నారు. గుంట అంటే అదేదో పెద్ద భాష వస్తే బ్లష్ వచ్చేస్తుంది. ఇక్కడ ఎవరు మాట్లాడరు అలాగా, అందరు తెలంగాణ కదా. సో మన భాషలో ఎవరైనా అంటే ఆ జోషే వేరే. జోషే వేరు కదా. కాదు, మీకు తెలంగాణ మాట్లాడడం వచ్చా? వస్తుందా? నిజంగానా? ఒకసారి మాట్లాడండి ఏమైనా ఒక రెండు. అంటే ఏం చెప్పాలో చెప్తే అట్లా మాట్లాడతా. ఆహా, అట్లా వస్తుందా? ఒకవేళ డైలాగ్ చెప్తే వస్తుంది. ఇదైతే జనరల్ ఇంకా. సో ఎప్పుడైనా నిజంగానే మీరు ఎప్పుడైనా ఇంత మోడర్న్ గా ఉంటారు కదా మీరు, సడన్ గా బయటికి వెళ్ళినప్పుడు లేదంటే కేఫ్ కో బిర్యానీ తినడానికో సంథింగ్ ఎక్కడికి వెళ్ళినా సడన్ గా మీ స్లాంగ్ ఒకసారి బయటకు వచ్చినప్పుడు ఎవరైనా షాక్ అయ్యి ఇలా చూడడం జరిగిందా? చూస్తారు. అప్పుడు బాబాయ్ బయట ఉన్నాను కదా అని చెప్పేసి అంత లేదు. ఎవరైనా చూసారంటే ఏటే గొంటడు వెళ్ళి పని చేసుకో అనేస్తాను. షాక్ వెళ్ళిపోతాడు. అంతేనా? ఓకే. సో 24 years కే మీలో ఎంత మెచ్యూరిటీ రావడానికి రీజన్స్ ఏంటి? సో చాలా చాలా రీజన్స్ ఉంటాయండి. కొంతమంది బేసిక్ గా చిన్నప్పుడు ట్రామాస్, కొంతమంది పేరెంట్స్ తెలియకుండానే ట్రామాస్ ఇచ్చేస్తుంటారు. వాళ్ళు రియలైజ్ అవ్వరు. వాళ్ళు ఏంటంటే ఒక సర్టెన్ ఏజ్ వచ్చాక ఓకే మనం ఇలా బిహేవ్ చేయడం వల్ల పిల్లలకి ట్రామా వచ్చిందని వాళ్ళకి తెలియదు. మనం పెద్ద అయ్యాక ఒక సిచ్యువేషన్ ఇలా ఫేస్ చేస్తున్నాం అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే తెలుస్తుంది. వాళ్ళు అప్పుడు ఫీల్ అయినా సరే అది ఎక్స్ప్రెస్ చేయలేరు.
ఓకే. కొంతమంది పేరెంట్స్ వల్ల వస్తది కొన్ని సిచ్యువేషన్స్ స్కూల్లో కొన్ని బుల్లింగ్ వల్ల వస్తది కొంతమందికి, లేదా ఫ్రెండ్స్ వల్ల రావచ్చు, లేదా పాస్ట్ లో ఏదైనా లవ్ స్టోరీ ఉండడం వల్ల రావచ్చు. చాలా డిఫరెంట్ ఇది ఉంటది. సో నేనేం ఫేస్ చేశానంటే అన్ని అలా 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 టచ్ చేశాను అనమాట. యా, నమ్మొచ్చు. ఎందుకంటే అంటే స్టార్టింగ్ నుంచి చూసినా మీరు కొంచెం గోల్డెన్ స్పూన్ లాగే కనిపిస్తుంది మాకు. అంటే కొత్తగా వచ్చింది ఏం కాదు, ఫస్ట్ నుంచే తిని ఇంతే. అంటే తన మైండ్ సెట్ గానీ తన బిహేవియర్ గానీ ఇదే అన్నట్టు అనిపిస్తుంది నాకు మీ రీల్స్ చూస్తే. సడన్ మధ్యలో వచ్చిందైతే కాదు, మీకు ఇన్ని జరిగాయంటే నమ్మలేకపోతున్నా. అందరూ బయట ఒకటి చూపించుకుంటారు, లోపల ఒకటి ఉంటది. అప్పుడు మనం సోషల్ మీడియాలో చూసే కపుల్స్ అందరు హ్యాపీ కపుల్సా? కాదు, ఖచ్చితంగా కాదు. వాళ్ళకి చాలా గొడవలు అవుతాయి, వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు పాపం. ఫేస్ చేసి ఓకే ఒక కంటెంట్ క్రియేట్ చేయాలి, లేదా వాళ్ళ లైఫ్ లో ఏదైనా ఇన్స్పిరేషన్ ఒక మూమెంట్ తీసుకొని రీల్ క్రియేట్ చేస్తారు, రైట్? సో మనం బయట కనిపించేంత బ్యూటిఫుల్ లైఫ్ అందరికీ ఉండదు. ఆబ్వియస్లీ అందరిది స్ట్రగ్లింగ్ స్టోరీస్ ఉంటాయి, స్ట్రగ్లింగ్ లైఫ్ ఉంటది. బట్ అక్కడి నుంచి మనం ఏం నేర్చుకున్నాం, ఏం లెర్న్ చేసి మనం సేమ్ మిస్టేక్ చేయకుండా ఇంకొక పాత్ తప్పించుకొని వెళ్ళి కొంచెం క్లియర్ గా అడిగేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో యా, ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తారు. ఇప్పుడు చాలా రిచ్ పీపుల్ ఉంటారు, వాళ్ళు ఏమి ఫేస్ చేయరా అంటే ఖచ్చితంగా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు చూసి అరే నీదో ప్రాబ్లమా అనిపిస్తుంది, కానీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ లో వాళ్ళు స్టాండ్ అవుతున్న పొజిషన్ లో వాళ్ళకి అది చాలా ఎక్కువ, వాళ్ళకి తీసుకోలేరు. వాళ్ళకి అది చాలా ఎక్కువ అనిపించినప్పుడు నా సిచ్యువేషన్స్ కూడా మీకు చాలా తక్కువ అనిపిస్తుంది. అయ్యో ఇదేనా అండి అన్నట్టు అనిపిస్తుంది, కానీ అక్కడ ఫేస్ చేసింది ఆ ఇంటెన్స్ నాకు తెలుసు. ఓకే. సో ఆబ్వియస్ గా నేను అది ఫేస్ చేశాను, నాకు అది ట్రామటైజ్ గా, నాకు అది ప్రాబ్లమేటిక్ గానే అనిపిస్తుంది. సో ఖచ్చితంగా అది నేను ప్రాబ్లమ్ గా ఫీల్ అవుతాను కాబట్టి ఓకే నేను ఇది ఫేస్ అయ్యి వచ్చాను, నేను సఫర్ అయ్యి వచ్చాను అని చెప్పుకోవడానికి ఉంటది అనమాట. ఓకే. సో దాంట్లోంచి వచ్చింది అంటే ఒకటి కాదు, ఒక చైన్ మోడల్ లాగా మొత్తం ఎవ్రీ ఫేజ్ ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి. అంతే కాదు, అసలు మీరు ఇంత హ్యాపీగా ఉన్నారంటే సింగిల్ అనే అర్థమవుతుంది. మింగిల్ ఏమైనా ఉందా? నో సింగిల్. నిజం చెప్పండి. నిజమే. ఇంత హాట్ ఉన్నారు అంటే చిచ్చి అంటే లైక్ అమ్మాయిలకి ఇవన్నీ చెప్పొద్దు, మళ్ళీ ఇది వేరే వెళ్ళిపోతుంది. అంటే బ్యూటిఫుల్ గా ఉన్నారు కదా, సింగిల్ గా ఉండడం ఏంటి అనేది. అంటే చాలా చప్రి మొహాలకే బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు. సో అంటే మంచి గుంటలే అన్ని, మంచి గుంటలకు బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు. ఈ గుంటకి ఎందుకు బాయ్ ఫ్రెండ్ లేదు? ఈ గుంటకి ఎందుకు బాయ్ ఫ్రెండ్ లేరు అని అంటే ఆల్ ద టైమ్స్ లుక్స్ డజంట్ మ్యాటర్ అండి. నేనేం నమ్ముతా అంటే ఒక రిలేషన్షిప్, అది లవ్ రిలేషన్షిప్ అవ్వు, మ్యారేజ్ రిలేషన్షిప్ అవ్వు, నేనేం నమ్ముతానంటే కంపాటబిలిటీ ఇంపార్టెంట్. అంటే ఏమంటారు, లవ్ ఉండాలి, కేరింగ్ ఉండాలి, అండర్స్టాండింగ్ ఉండాలి, ఇవన్నీ అంటారు చూసారా. ఈ అన్నిటికన్నా కంపాటబుల్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనం ప్రాక్టికల్ సైన్స్ పరంగా వదిలేసి మనం కొంచెం పురాణ కాలంలో వెళ్తే జాతకాలు చెక్ చేసేవారు. అవును, జాతకాలు ఎందుకు చెక్ చేసేవారు అని అంటే వీళ్ళకి పడుతుందా లేదా, ఇన్ని గ్రహాలు ఏవేవో ఉంటాయి, నాకు కూడా ఎగ్జాక్ట్ గా తెలీదు. అది జాతకాలు ఈస్ బేసిక్లీ కంపాటబిలిటీ అన్నమాట. సో అది మ్యాచ్ అయితే వీళ్ళ మైండ్ సెట్స్ కూడా మ్యాచ్ అవుతాయి. వీళ్ళు ఒకలా ఉండగలరు, వీళ్ళు గొడవలు ఎక్కువ పడకుండా ఇంత లెవెల్ ఆఫ్ ఓకే చెయ్యొచ్చు అని ఒక అప్రూవల్ ఇచ్చేస్తారనమాట పూజారిలో. సో అలానే నేను కూడా ఏం నమ్ముదా అంటే ఆ జాతకాలే పక్కన పెడితే నీ లైఫ్ స్టైల్ నా లైఫ్ స్టైల్, నీ అలవాట్లు నా అలవాట్లు, నీ హ్యాబిట్స్ నా హ్యాబిట్స్, నీ మెంటాలిటీ నా మెంటాలిటీ మ్యాచ్ అవుతుందా లేదా. సో కొంతమంది కెరియర్ కి అడ్డుతారు, కొంతమందికి డ్రెస్సింగ్ ప్రాబ్లం ఉంటది, కొంతమంది పాస్ట్ తీసుకొని జడ్జ్ చేస్తారు, అలా చాలా రీజన్స్ ఉంటాయి. కొంతమందికి కొన్ని మాత్రమే సెట్ అవుతాయి. సో నాకు సెట్ అయిన వాళ్ళు దొరకలేదు కాబట్టి నేను ఇంకా సింగిల్ గానే ఉన్నాను. బట్ యా అగైన్ ఆల్ దీస్ ఇయర్స్ 24 years మీరు సింగిల్ గా ఉన్నారంటే ఖచ్చితంగా కాదు. వెన్ ఐ వాజ్ 19 years old నాకు ఒక లవ్ స్టోరీ ఉండే. 3.5 years ఒక అబ్బాయితో నేను ఉండే, వైజాగ్ కూడా, తను కూడా వైజాగ్ లో ఉన్నప్పుడే మేమిద్దరం కలిసి ఉండేవాళ్ళం. మా పేరెంట్స్ కి తెలుసు, వాళ్ళ పేరెంట్స్ కి తెలుసు. సో అంతా బాగానే ఉండేది. ఒక 3.5 years తర్వాత బ్రేకప్ అయిపోయింది. అయిపోయాక నేను హైదరాబాద్ షిఫ్ట్ అవ్వడం జరిగింది, అక్కడ ఉండలేక వైజాగ్ లో. సో యా, ఆ ట్రామా నుంచి కూడా నేను లైఫ్ లో చాలా నేర్చుకున్నాను. ఓకే. అంటే ప్రతి ఒక్కరికి అంటే అండర్స్టాండింగ్ లేదంటే ఇది చెప్తున్నారు కదా, ఫస్ట్ ఉన్నది సెకండ్ ఉండదు కదా. ఇప్పుడు పెళ్లికి ముందు ఒకలా ఉంటది, పెళ్లి తర్వాత ఒకలాగా ఉంటది. లేదంటే ఫస్ట్ మీ ఇద్దరికి, ఇప్పుడు మీరిద్దరు 3 years రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు స్టార్టింగ్ లో చాలా బాగుండే, మేబీ 3 years బాగుందేమో చెప్పలేము. ఆఫ్టర్ దట్ బ్రేక్ అయిందంటే ఏదో ఒకటి నచ్చకనే కదా. ఫస్ట్ నచ్చింది, సెకండ్ ఎందుకు నచ్చట్లేదు? ఓకే, సో ఐ విల్ టెల్ యూ దిస్. బేసిక్ గా ఏమవుతుంది అంటే అండి, 3.5 years బాగానే ఉన్నారు, తర్వాత ఎందుకు బ్రేకప్ అయిపోయింది అని అంటే తనకి 3.5 సంవత్సరాల తర్వాత నేను నచ్చలేదు. ఓకే, అదే ఇంకెవరో నచ్చారు, అంటే నాకన్నా బెటర్ ఆప్షన్ నచ్చింది, తను అటు వెళ్ళిపోయారు. ఓకే ఓకే
నేను అడ్డడం కూడా అడ్డలేదు, అంటే ఒక 5 months ఫైట్ చేశాను. ఓకే. అంటే తను అటు వెళ్ళిపోతున్నాడని నాకు తెలిసి 5 months ఫైట్ చేశాను. 5 months తర్వాత కూడా స్టిల్ తను ఆ అమ్మాయినే చూస్ చేసుకుంటున్నాడు. ఓకే. ఒక్క పర్సన్ ఇంకా నేను ఇక్కడ ఉండకూడదు, నేను వెళ్ళిపోవాలి, నాకు ఇంకో బెటర్ ఆప్షన్ దొరికింది, నేను అటు స్కిప్ అయిపోతా, నేను అటు జంప్ అయిపోతా అని తను డిసైడ్ అయిపోయాక మనం ఎంతసేపు హోల్డ్ చేయలేం. ఆ రిలేషన్షిప్ ని హోల్డ్ చేయలేం. ఆ పర్సన్ వద్దనుకున్నాక ఆ పర్సన్ మనం కానీ బట్ 5 months ఎందుకని ఫైట్ చేశారు? ఒక చిన్న హోప్ ఎక్కడో, ఓకే మనం ఇన్ని ఇయర్స్ కలిసి ఉన్నాం కదా, మన ఇంట్లో వాళ్ళకి చెప్పేసుకున్నాం కదా, పెళ్లి వరకు టాపిక్ వెళ్ళింది కదా, సో ఎక్కడో కన్విన్స్ అవుతాడేమో, రిమైండ్ చేద్దాం, ఉండగలడేమో అని ఒక చిన్న హోప్. ఆబ్వియస్లీ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ హోప్స్ అండి, హోప్స్ లేకుండా లైఫే లేదు. సో ఆ చిన్న హోప్ తోనే నేను తన్ని అలా చాలా కష్టమైన పట్టుకొని ఉంచాను. బట్ దెన్ హీ వెంట అవే. ఐ డిడ్ంట్ స్టాప్ హిమ్ అప్పటికి కూడా, ఎందుకంటే ఒక పాయింట్ తర్వాత మనిషి ఫెడ్అప్ అయిపోతాడు. మీకు ఒక 100 days టాలరెన్స్ ఉంటే నాకు 200 days టాలరెన్స్ ఉంటుంది. మీరు 100 days కి గివ్ అప్ ఇచ్చేస్తే నేను 200 days కి గివ్ అప్ ఇచ్చేస్తా ఆటోమేటిక్ గా. ప్రతి ఒక్కరికి ఒక డెడ్ లైన్ అనేది ఉంటుంది. సో ఆ 5 months కి నా డెడ్ లైన్ అయిపోయింది. నేను ఇంకా నా వల్ల కాదని ఇంకా వదిలేసాను. తన అమ్మాయితో ఇప్పుడు చాలా హ్యాపీగానే ఉన్నాడు. నాకు 1.5 year పట్టింది మూవ్ ఆన్ అవ్వడానికి. 1.5 year తర్వాత ఈవెన్ నౌ యూ కెన్ సీ మీ, ఐఎమ్ సో హ్యాపీ. సో అగైన్ మీరు అన్నది ఏంటంటే ఒక పాయింట్ తర్వాత మనుషులు మారిపోతారా, చేంజ్ అవుతాయంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు మీకు ఒక మంచి ఫోన్ ఉంది మీ దగ్గర, మార్కెట్లో ఇంకా దీనికన్నా మంచి కొత్త మోడల్ ఇంకో ఫోన్ వచ్చింది, అది దీనికన్నా చాలా బెస్ట్. సో ఆబ్వియస్లీ మనసు అటు వెళ్తుంది, రైట్? కానీ వస్తువు మనిషి ఒకటే కాదు కదా. ఎగ్జాక్ట్లీ. సో అది డిఫరెన్స్ తెలిసిన వాళ్ళు స్టిక్ అయిపోయి ఉండిపోతారు. లేదు నాకు మార్కెట్లో ఇంకా మంచి ఆప్షన్స్ వచ్చాయి, బెటర్ ఆప్షన్స్ వచ్చాయి అని రియలైజ్ అయిన వాళ్ళు స్కిప్ అయిపోతూ ఉంటారు. అంటే వాళ్ళకి ఏంటంటే ఒక దగ్గర నిలకడగా ఉండడం రాదు, వాళ్ళు అలా జంప్ అవుతా స్కిప్ అవుతా ఉంటారు అనమాట. సో వాళ్ళకి మనం ఎంత చెప్పినా వేస్ట్. ఒక పాయింట్ లో వాళ్ళే రియలైజ్ అవుతారు. రియలైజ్ అయినప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు అంతే. అలా అని మనం అప్పటికే చేజారిపోయింది మొత్తం. సో అంటే మీరు అంటే బిఫోర్ ముందు నుంచి కూడా అంటే ఈ యాక్టింగ్ అని మోడలింగ్ అని ఇదంతా సపోర్ట్ చేసేవాడా తను బాగా? సపోర్టింగ్ అంటే కైండ్ ఆఫ్ 50-50 అనమాట. తనకి ఏంటంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉండేవి. ఆ రెస్ట్రిక్షన్స్ కి నేను స్టిక్ అయి ఉండాలి. ఒకవేళ ఆ రెస్ట్రిక్షన్స్ ఉంటే ఎలా చేయనిచ్చేవాడు కాదు, లేదంటే హీఈస్ ఓకే విత్ ఇట్. సో మీరు అక్కడ ఆగిపోయారు, అందుకే మీరు ఇంకా కొంచెం ముందుకెళ్ళలేదేమో అనిపిస్తుంది. మేబీ ఇప్పుడు మీరు ఫీల్ అవుతున్నారా, అరే నేను అప్పుడు అక్కడ హోల్డ్ అయి ఉండకపోతే ఇప్పుడు వేరేలాగా ఉండేదేమో? లేదండి, అప్పుడు నేను ఆనెస్ట్ గా ప్రేమించాను. తను గీసిన బార్డర్ లైన్స్ నేను దాటాను. ఇప్పుడు నాకు వచ్చే బాయ్ ఫ్రెండ్ అయినా, నాకు ఫ్యూచర్ లో వచ్చే హస్బెండ్ అయినా సరే ఆబ్వియస్లీ మనస్ఫూర్తిగా నేను ఇష్టపడతాను కాబట్టి తను గీసే గీత లైన్ లోనే నేను ఉండిపోతాను. ఓకే. సో ఆబ్వియస్లీ వాళ్ళు మన మాట రెస్పెక్ట్ ఇస్తున్నారు, మన మాట వాళ్ళు వింటున్నారు అని అంటే వాళ్ళ మాట కూడా మనం వినాలని నా ఒపీనియన్. ఓకే. కెరీర్ ఆ రిలేషన్షిప్ అంటే ఏది చూస్ చేసుకుంటారు? యాజ్ ఆఫ్ నౌ అయితే కెరియర్ అనే చూస్ చేసుకుంటాను. మళ్ళా గీత గీసిన గీత ఎన్ని డైలాగులు నేను అదే అంటున్నాను కదా, నా కంపాటబిలిటీ అబ్బాయి దొరకాలి. సో తను ఏంటంటే ఆ గీతలు గీయడు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. అర్థం చేసుకుంటాడు. ఓకే తన కెరీర్ ఇది, తిను 6-7 years నుంచి స్ట్రగుల్ అవుతుంది, నేను వచ్చి ఒక ఫుల్ స్టాప్ లేదా ఒక కామా ఎందుకు పెట్టడం, తను అర్థం చేసుకునే ఉండే నేను చూస్ చేసుకుంటాను. లేదా ఫస్ట్ నుంచి ఫస్టే ఒకవేళ నీకు ఫ్రీడమ్ ఇస్తాను, నీకు నచ్చింది చేసుకో అని వదిలేసి దాని తర్వాత నుంచి స్లోగా మనకి కామర్స్ పెడుతుంటే మనకు తెలుస్తుంది, పెడుతుంటారు, దూరం పెట్టడమే. ఓకే. సో మీకు దొరికే రాకుమారుడు మీరు మైండ్ లో ఉన్న వాళ్ళు దొరుకుతారు అనుకుంటున్నారా ఈ జనరేషన్ లో అబ్బాయిలు? యాక్చువల్లీ టఫే, బట్ మంచి అబ్బాయిలు కూడా ఉన్నారు. సో అర్థం చేసుకునేటోళ్ళు ఉన్నారు. బికాజ్ నేనేం చేస్తుంది తప్పు కాదు. లైక్ ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్. ఇప్పుడు నేను ఒక షూట్కి వెళ్తున్నాను, నీకు అంత డౌట్ ఉంటే నువ్వు కూడా రా నాతో పాటు, అంతే, నేను తీసుకెళ్తాను. అలా నీకు ఒక 10 షూట్లకి వెళ్ళాం అనుకో, 10 షూట్లో నీకు క్లారిటీ వస్తుంది, పిల్ల ఏడ్ చేస్తుంది, ఎలాగుంటుంది అని, ఎలాగుంటుంది ఏంటి అని నీకు తెలుస్తుంది ఆబ్వియస్ గా. లేదు నీకు ఎక్కడైనా నచ్చట్లేదు, లేదా ఈ క్యారెక్టర్ నచ్చట్లేదు, ఈ ప్రాజెక్ట్ నచ్చట్లేదు, ఈ వర్క్ నచ్చట్లేదు, అప్పుడు వచ్చి చూడు. సో నీకు క్లారిటీ వస్తుంది కదా. అప్పటికి నీకు నచ్చకపోతే అప్పుడు నన్ను రెస్ట్రిక్ట్ చేయి, నాకు ఇది నచ్చట్లేదు, నాకు ఇది నచ్చట్లేదు అని. అప్పుడు మనం కూర్చొని దానికి ఏదైనా సొల్యూషన్ అవుతుంది అని ట్రై చేస్తాం. ఓకే. కానీ ఫస్ట్ నుంచి నా వర్క్ తెలియకుండా, నేను సెట్లో ఎలా ఉంటానో తెలియకుండా, లేదంటే డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్తో కానీ నేను ఎలా ఉంటాను, ఎంతవరకు మాట్లాడతాను, ఎంతవరకు బార్డర్ లైన్ గీస్తాను తెలియకుండా మాత్రం తననే కాదు ఎవరు రెస్ట్రిక్ట్ చేయకూడదని నా పాయింట్ ఆఫ్ వ్యూ.
పాయింట్ ఆఫ్ వ్యూ. చాలా మంది అమ్మాయిలు ఇలాగే పాపం ఎవరినో నమ్ముకొని ఎవరినో లవ్ చేసే వాళ్ళు చాలా టాలెంట్ ఉంటుంది వాళ్ళలో, కానీ అందరు డౌన్ కి పడిపోతున్నారని అనిపిస్తుంటదా మీకు ఎప్పుడైనా? అవును, అనిపిస్తుంటది. నేనే నా ఫ్రెండ్స్ ని చాలా మంది చూసాను. అందులో మీరు కూడా ఉన్నారేమో ఆ కేటగిరీలో అని నాకు అనిపిస్తుంది. లేదు, అంటే ఒక రిలేషన్షిప్ లో చిక్కుకొని పోయి నేను బయటకు వచ్చేసా. అదే ఇప్పుడు ఫ్రీ బర్డ్ కదా. ఓకే. సో అండ్ ఇంకొకటి మీ ఫిట్నెస్ అంటే ఓన్లీ యోగానే చేస్తారా, జిమ్ కూడా చేస్తారా? నేను యోగా కూడా చేయనండి. యాక్చువల్లీ నేను రీసెంట్ గా పోస్ట్ చేసిన ఆ వీడియో ఏంటంటే ఒక ప్రమోషన్ దానికి వాళ్ళు యోగా ఆసనాస్ ఏమైనా చూసి చెయ్యండి అని అంటే, చిన్నప్పుడు ఐ యూస్ టు డూ జిమ్నాస్టిక్స్. చిన్నప్పుడు బాడీ చాలా ఫ్లెక్సిబుల్ ఉండేది, జిమ్నాస్టిక్స్ చేసేదాన్ని. సో తర్వాత వన్స్ ఇంటర్ కాలేజ్ జాయిన్ అయ్యాక ఎలాగుంటది తెలుసు మీకు, వాళ్ళు ఏంటంటే చదువే వాళ్ళు ఒక యాక్టివిటీకి పంపించరు, దేనికి పంపించరు. సో అలా నాకు ఏమైందంటే బాడీ ఫ్లెక్సిబిలిటీ కంప్రెస్ అయిపోయి ఇంకప్పటి నుంచి పోయింది అనమాట. జిమ్నాస్టిక్స్ చేసేదాన్ని కాదు, స్పోర్ట్స్ ఏం ఆడేదాన్ని కాదు. సో ఆ ఫ్లెక్సిబిలిటీ పోయింది. బట్ టిల్ ది డేట్ నేను నార్మల్ ఎప్పుడైనా రీల్స్ కోసం డాన్స్ చేస్తాను, లేదంటే ఫన్ కోసం ఫ్రెండ్స్ అందరు కలిసినప్పుడు ఎప్పుడైనా పార్టీస్ అండ్ ఆల్లో డాన్స్ చేస్తాను. కానీ పర్టికులర్ గా జిమ్ వెళ్ళడం అయినా, యోగా అయినా, జుంబా అయినా ఇవేం అలవాట్లేదు. యాక్చువల్లీ ఐఎమ్ సో లేజీ. అది పార్ట్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. నేను దానికి టైం తీయలేకపోతున్నాను అనమాట. ప్లాన్ చేస్తాను, ప్రతిసారి ప్లాన్ చేసినప్పుడు ఏదో ఒక ప్రాజెక్ట్ వస్తుంది, దాడి జరుగుతుంది, ఒక 5 రోజులు వారం దానికి పోతుంది, మళ్ళా అయ్యో మళ్ళా సెకండ్ వీక్ నుంచి స్టార్ట్ చేయాలా, సెకండ్ వీక్ సర్లే నెక్స్ట్ మంత్ జాయిన్ అవుదాంలే అని అనుకుంటాను, ఇంకో పోతుంది ఏదో ఒకటి. సో అంటే మీ ఫ్రెండ్స్ తో కూడా బాగా చిల్ అవుతుంటారు, అది కూడా గర్ల్స్ తో ఎక్కువ ఉంటారు. బాయ్స్ గ్యాంగ్ ఉందా, గర్ల్స్ గ్యాంగ్ ఉందా? బాయ్స్ గ్యాంగ్ కూడా ఉంది. ఓకే. బట్ అంటే ఒక బాయ్స్ గ్యాంగ్ తోని ఒక ప్లాన్ ఉంది, అందులో అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు ఉంటారు, అందరు మిక్స్ ఉంటారు. సపరేట్ గా గర్ల్స్ బ్యాచ్ మాత్రమే ఉంది. ఇద్దరు ఒకేసారి అట్ ఎ టైమ్ గా కాల్ చేసి ప్లాన్ చేశారు అనుకోండి, నేను ఇటు వెళ్ళిపోతాను, గర్ల్స్ గ్యాంగ్ వెళ్ళిపోతారు అనమాట. సో అండ్ ఇంకొకటి ఈ మధ్య కాలంలో ఇదొక అంటే పాష్ గా ఉండడం, పబ్స్ కి వెళ్ళడం, లేదంటే పార్టీ చేసుకోవడం, రిసార్ట్స్ కి వెళ్ళడం. సో ఇలాంటి దగ్గరికి వెళ్ళినప్పుడు బాయ్స్ మన బెస్ట్ ఫ్రెండ్స్ ఎంతమంది అయినా మీరు సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటారు, హోటల్స్ లో గానీ అక్కడ ఇక్కడ. సో చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి కదా. సో బాయ్స్ బ్యాచ్ ఉన్నారు అంటున్నారు కాబట్టి మీకు ఎప్పుడైనా అలాంటి సిచ్యువేషన్ ఏమైనా జరిగిందా? నో, ఎప్పుడు జరగలేదు. బేసిక్ గా ఏంటంటే నా మేల్ ఫ్రెండ్స్ అందరూ ఒక 4 to 7, 8 years పరిచయం ఉన్నోళ్ళే ఉంటారు. ఓకే. రీసెంట్ గా ఎవరు పరిచయం ఉన్నోళ్ళతో నేను అసలు ఫ్రెండ్షిప్ చేయను. చాలా మంది ఉంటారు కదా ఇప్పుడు ఫ్రెండ్స్ కానీ, లేదంటే నేను వర్క్ చేసే ప్లేస్ లో ఎవరో ఒక అబ్బాయి కొలీగ్ ఫ్రెండ్ అవ్వడం కానీ ఎవరిని ఎంకరేజ్ చేయను, అసలు ఫ్రెండ్షిప్ చేయను నేను. నాకు ఎందుకో ఫస్ట్ నుంచి ట్రస్ట్ ఇష్యూస్. ఓకే, ఇప్పుడు ఫ్రెండ్ గానే ఉన్నాడు, కొన్ని రోజులు ట్రావెల్ అయ్యాక నాకు నీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి, లేదా నువ్వు నాకు ఇష్టము అని అన్నారు అనుకో, ఆ ఫ్రెండ్షిప్ అనేది చాలా డిస్టర్బ్ అయిపోతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డిస్టర్బ్ అవుతాను, తర్వాత ఆ ఫ్రెండ్షిప్ అనేది డిస్టర్బ్ అవుతుంది. మీరు ఇప్పుడు లైక్ రిలేషన్షిప్ మీద మీ ఒపీనియన్ అంటే అంటే నాకు అదే అనిపిస్తుంది, మీరు ఇప్పుడు రిలేషన్షిప్ అంటే అని చెప్తారేమో అనిపిస్తుంది. అయ్యో కరెక్టేనా? లేదులేండి, మరి అంత దరిద్రమైన ఒపీనియన్ అయితే లేదు, కానీ ఓకే కొంచెం ఇప్పుడు ఏంటంటే నాకేం హర్డల్స్ వద్దు, నా కెరియర్ లోని హర్డల్స్ వద్దు. ఇప్పుడు ఐఎమ్ 24 years old. నా పేరెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత ఏజ్ వచ్చాక వాళ్ళు నాకు ఇంత ఫ్రీడమ్ ఇచ్చి నీ కెరియర్ నువ్వు చూసుకో, లేదంటే పెళ్లి అని ప్రెషర్ పెట్టకుండా ఉండడమే చాలా పెద్ద విషయం. సో మా అయితే నాకు 2-3 years నా చేతిలో ఉంది. ఆ 2-3 years నేను ఎందుకు వదులుకోవాలి? నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే వన్స్ పెళ్ళి అయ్యాక లైఫ్ లాంగ్ మనం నాకు హస్బెండ్ ఉన్నాడు, నాకు పార్ట్నర్ ఉన్నాడు, నాకు సోల్మేట్ ఉన్నాడు అని చెప్పుకోవాల్సిందే. బట్టలు ఉతకాలి, పెట్టాలి, ఖచ్చితంగా. అంటే మనకు ఒక పార్ట్నర్ అన్నోడు ఉంటాడు. సో బిఫోర్ దిస్ పెళ్ళి అవ్వకుండా ముందు మాత్రమే మనం సింగిల్ అని చెప్పుకోవచ్చు. సో ఆ టైం కూడా ఎందుకు వేస్ట్ చేసుకోవడం అని అట్లా చిల్ అయిపోతున్నారు అనమాట. సో నాకు ఇంకొక డౌట్ కూడా వచ్చింది, మీరు అంటే డ్రెస్సింగ్ కానీ లేదంటే మేకప్ కానీ, సో వాట్ ఎవర్ ఏదైనా మొత్తం టాప్ టు బాటమ్ బాగా మెయింటైన్ చేస్తారు కదా, అసలు మీకు ఇన్కమ్ ఎక్కడ నుంచి వస్తుంది? బేసిక్లీ కంప్లీట్లీ ఇంటూ యాక్టింగ్ అండ్ మోడలింగే అండి. ఫ్రీలాన్సింగ్ నేను. అంటే ఫ్రీలాన్సింగ్ అంటే నాకు ఒక పర్టికులర్ ఇన్కమ్ అనేది ఉండదు. ఓకే. సో ఒక మంత్ ఎక్కువ రావచ్చు, ఒక మంత్ అసలు ప్రాజెక్ట్స్ ఉండవు. ఇది మొత్తం కాంట్రాక్ట్ బేసే కదా. ఒక మంత్ మొత్తం కాంట్రాక్ట్స్ ఉండవు, ఆఫ్ సీజన్ లో కాంట్రాక్ట్స్ ఉండవు, అసలు ఏమి ఉండవు. ఆ మంత్ మొత్తం నేను చిల్ అవుతాను, ఐదర్ ఇంటికి వెళ్ళిపోతాను, లేదంటే
ట్రిప్స్ కి వెళ్తాను. నేను ఎక్కువ సోలో ట్రిప్స్ కి వెళ్తుంటాను. ఓకే. సో సోలో ట్రిప్స్ కైనా వెళ్ళిపోతాను, లేదంటే ఇంటికైనా వెళ్ళిపోతాను, లేదంటే ఇక్కడే ఉండి ఒక్కదాన్ని రూమ్ లో ఏదైనా కొంచెం ప్రొడక్టివ్ గా ఏదైనా చేసుకోవడం, లైక్ డీజేయింగ్ నేర్చుకోవడం అయినా, గిటార్ నేర్చుకోవడం అయినా, ఇలాంటి దాంట్లో ఫోకస్ చేస్తాను. ఆన్ సీజన్ వచ్చినప్పటికి వర్క్స్ కంటిన్యూస్ గా వస్తూనే ఉంటాయి. ఓకే. రోజు ఏదో ఒకటి ఉంటది, ఏదో ఒకటి. సో ఆ మంత్ లో మొత్తం ఎర్న్ చేసుకొని నెక్స్ట్ మంత్ కి అలా 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 వెళ్ళిపోతుంది. సరిపెట్టుకుంటాను అన్నమాట. ఓకే. సో మీరు చేసిన మోడలింగ్స్ లో పెద్ద ప్రాజెక్ట్ ఏదైనా ఉందా? అలా ఏం లేదండి. నేను చేసే మోడలింగ్ లో అన్ని ఈక్వల్ గానే ఉంటాయి. అంటే పెద్ద పెద్ద బ్రాండ్ కి ఏం చేయలేదు. నికాన్ కెమెరాస్ ఉంటాయి కదా, నికాన్ కెమెరాకి నేను 1 year కాంట్రాక్ట్ రాసి 1 year మోడల్ గా అందులో చేశాను. ఓకే. సో అయిపోయింది ఇప్పుడు కాంట్రాక్ట్ అయిపోయింది. ఎంత తీసుకున్నారు? 1 crore 2 అంటే అసలు పెద్ద బ్రాండ్ కదా. నికాన్ అనేది పెద్ద బ్రాండే, బట్ బయట ఎగ్జిబిషన్స్ జరుగుతుంటాయి కదా, ఎగ్జిబిషన్ లోని మోడల్స్ అన్నమాట. ఓకే. ఒక ఎగ్జిబిషన్ ఉంది, కెమెరా ఎగ్జిబిషన్స్ అవుతుంటాయి, పెడుతుంటారు. సో దానికి ఒక పర్టికులర్ అవుట్లెట్ కి మోడల్స్ కావాలి వాళ్ళకి. ఓకే. అంటే 1, 2, 3 వాళ్ళ ఇష్టం, ఎన్ని రిక్వైర్మెంట్ అయితే అలా. అందులోనే ఒక పర్మనెంట్ మోడల్ నేను. ఓకే. సో అలా, సో మీరు అనుకున్నంత మోడల్స్ కి లాక్ క్రోర్స్ అయితే వస్తాయి. ఎప్పుడు వస్తాయి అని అంటే చాలా ఫేమ్ వచ్చేయాలి. వాళ్ళు ఏంటంటే ఐదర్ సెలబ్రిటీస్ స్టేజ్ లో ఉండాలి, లేదా కంప్లీట్ చాలా ఫేమ్ ఉన్న ఇది ఉండాలి, అప్పుడు వాళ్ళు చాలా ఎర్న్ చేస్తారు. బట్ మేము స్టార్టింగ్ అంటే ఫ్రెషర్స్ అని అయితే నేను అన్ను, బట్ స్ట్రగ్లింగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకైతే అంత పే చేయరు. ఓకే. సో మీరు ఇప్పుడు స్ట్రగ్లింగ్ ఫేజ్ లో ఉన్నారా, మిడిల్ లో ఉన్నారా? స్టిల్ నేను స్ట్రగ్లింగ్ ఫేసే అంటానండి. అంటే 6-7 years నుంచి నాకు ఒక స్టేబిలైజ్డ్ గా ఎప్పుడు ఉంటుందంటే, మనకి చేతిలోని ఆఫ్ సీజన్ లో కూడా వర్క్స్ ఉన్నప్పుడు అది స్ట్రగ్లింగ్ పీరియడ్ కాదు అని నేను నమ్ముతాను. బేసిక్ గా ఖచ్చితంగా మీకు ఈ టైం కల్లా వర్క్ వచ్చేస్తుంది, ఈ టైం కల్లా ప్రాజెక్ట్ వచ్చేస్తుంది అని ఒకటి ఉంటుంది అన్నమాట. గ్రాఫికల్ పీరియడ్స్, గ్రాఫికల్స్ ఉంటాయి. సో ఆ టైంలో కూడా అంటే ఆ లో టైం పడిపోతే చూసారా, అప్పుడు కూడా మీకు వర్క్స్ దొరుకుతున్నాయి, అప్పుడు కూడా మీరు స్టేబిలైజ్డ్ గా ఉన్నారు, మంత్ కి ఇంత దొరుకుతుంది ఖచ్చితంగా వర్క్స్ అని అంటే, అప్పుడు మీరు స్ట్రగ్లింగ్ పీరియడ్ నుంచి బయటకు వచ్చినట్టు. ఓకే. సో ఐ స్టిల్ కన్సిడర్ మై సెల్ఫ్ యాజ్ ఎ స్ట్రగ్లింగ్. ఓకే. సో మోడల్ అవ్వాలంటే వాళ్ళకి మెయిన్ ఏం క్వాలిటీస్ ఉండాలి? క్వాలిటీస్ అంటూ ఏం లేదు, బేసిక్గా వాళ్ళ స్ట్రక్చర్ మీద కొంచెం వర్క్ ఆన్ చేసుకోవాలి, కొంచెం మేకప్ మీద ఐడియా ఉండాలి, అండ్ డ్రెస్సింగ్ ఒకటి కంపల్సరీ మంచిగా ఉండాలి, హెయిర్ మీద ఫోకస్ చేసుకోవాలి, అండ్ ఈ బ్యూటీ పీజన్స్ అవుతుంటాయి కదా, బ్యూటీ పీజన్స్ లోని పార్టిసిపేట్ చేస్తుండాలి. చిన్న చిన్న బ్యూటీ పీజన్స్ అయినా సరే పార్టిసిపేట్ చేస్తున్నామంటే నెక్స్ట్ వాళ్ళకి బాడీ స్ట్రక్చర్ మీద ఐడియా వస్తుంది, వాక్ మీద ఐడియా వస్తుంది, అన్ని ఐడియా వస్తాయి. కాబట్టి వాళ్ళకి నెక్స్ట్ టైం నుంచి మోడల్ షూట్స్ అయినా యాడ్స్ అయినా వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళే డైరెక్ట్ పోజెస్ ఇవ్వడం కానీ వాళ్ళకి తెలిసిపోతుంది అన్నమాట హౌ ఇట్ వర్క్స్ అని. సో చిన్నగా మీరు మైక్రో మోడల్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది బ్యూటీ పీజన్స్ మీద. సో దాని మీద స్లోగా దాని మీద వర్క్ ఆన్ చేశారనుకోండి, ఒక 1 year లోనే ఈ స్టేజ్ కి వచ్చేస్తారు. హైట్ పర్సనాలిటీతో ఏం సంబంధం లేదు. హైట్ అయితే బ్యూటీ పీజన్స్ కి మీరు వెళ్ళాలంటే మినిమం హైట్ 5'5" ఉండాలి. రికమెండేషన్ లో అయితే 5'4", 5'3" కూడా తీసుకుంటారు. బట్ మినిమం 5'5" అయితే ఉండాలి. హైట్ ఇంకేమన్నారు? హైట్ కాకుండా అంటే హైట్ వెయిట్ అంతే. వెయిట్ కూడా అలా ఏమి ఉండదు. ఓకే. సో అంటే నాకు తెలిసిన దాని ప్రకారం మోడల్ అంటే వాళ్ళకి మైండ్ సెట్ ఎలా ఉంది, అంటే వాళ్ళ థాట్స్ ఎలా ఉన్నాయి అని కూడా అది కూడా చెక్ చేస్తారు, ఆ టెస్టులు కూడా పెడతారని విన్నాను, నిజమేనది? అంటే మైండ్ సెట్ ఎగ్జాక్ట్ ప్రాపర్ మైండ్ సెట్ మీద వర్క్ ఆన్ చేయరు. వాళ్ళు ఏంటంటే కాన్ఫిడెంట్ గా ఉన్నారా లేదా, వాళ్ళ డ్రెస్ అయినా, వాళ్ళ బాడీనైనా, వాళ్ళ మేకప్ అయినా, వాళ్ళ హెయిర్ అయినా, వాళ్ళకి ఒక యాక్సెసరీస్ ఇస్తారు, లైక్ ఇయర్ రింగ్స్ అయినా, చైన్ అయినా, బ్యాగ్ అయినా, ఏదైనా సరే అది వాళ్ళు క్యారీ చేయగలుగుతున్నారా లేదా, ఆ కాన్ఫిడెంట్ తో వాళ్ళు క్యారీ చేయగలుగుతున్నారా లేదా, వాళ్ళ మైండ్ సెట్ స్టేబిలైజ్డ్ గా ఉందా లేదా. ఇఫ్ ఎట్ ఆల్ తను విన్ అవుతుంది అనుకుంటారు, తనకు చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇంకొక ఆమె విన్ అయిందంటే ఈమె అగ్రెసివ్ గా బిహేవ్ చేయకుండా ఫ్రెండ్లీగా యాక్సెప్ట్ చేసే అంత ఫ్రెండ్లీ నేచర్ ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేస్తారు. బేసిక్ గా చాలా కామన్, బట్ ఆన్ స్టేజ్ వాళ్ళు పెద్ద బ్యూటీ పీజన్స్ లో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి అవి చెక్ చేసుకుంటారు. ఓకే. సో అండ్ నికాన్ కింద చేసా అన్నారు కదా, సో అది ఎంత ఏం చేశారు మనీ 1 year కాంట్రాక్ట్ కి చెప్పొద్దా? మనం తర్వాత మాట్లాడుకుందాం దీని గురించి. ఓకే. సో మీ డ్రెస్సింగ్ స్టైల్ గురించి ఎవరైనా కామెంట్ చేసినప్పుడు జనరల్ గా చుట్టాలైనా, బంధువులైనా, ఫ్రెండ్స్ అయినా, కామెంట్ సెక్షన్ అయినా, ఇన్స్టా అయినా, వాట్ ఎవర్ మోడలింగ్ ప్లేస్ లో అయినా మీ ఫీలింగ్ ఏంటి, ఇన్నర్ ఫీలింగ్? అరే గుంట నా బట్టలు నా ఇష్టం రా, నీకు ఎందుకురా, బట్టలు కాదు గుడ్డలు అయ్యి నా గొడ్డలు నా ఇష్టం. సో మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి అప్పుడు? బేసిక్ గా అందరికి ఈ టాప్ ఉంది, బేసిక్ గా మీకు నచ్చి ఉండొచ్చు,
మేబీ ఇంకొక అమ్మాయికి నచ్చకపోవచ్చు, అవును. తన ఒపీనియన్ అది. ఉమ్. తను తన లోపల పెట్టుకుంటుందా పక్కన వాళ్ళ మీద రుద్దుతుందా అనేది ఇంపార్టెంట్. Okay. సో కొంతమంది ఏంటంటే చూస్తారు, వాళ్ళకి నచ్చదు, వాళ్ళు చాలా లైట్ తీసుకుంటారు, నా నచ్చలేదు అంటారు, మూవ్ ఆన్ అయిపోతారు, వాకౌట్ అయిపోతారు. ఉమ్. కొంతమంది ఉంటారు నచ్చలేదు అంటే రుద్దుతారు అనమాట, ఉమ్. అంటే ఆమెకు తెలిసేటట్టు చేస్తారు. ఆ రుద్దడం బేసిక్ గా నాకు నచ్చదు, ఓకే. బట్ యా స్టిల్ ఐ టేక్ సో చిల్ పిల్ అనమాట. ఓకే, ఆ పర్సన్ కి నచ్చలేదు, తన కమెంట్ షేర్ చేస్తున్నాడు, దట్స్ సో అలా ఏం నేను తీసుకోను. నీకు నచ్చలేదా, ఓకే లైట్ తీసుకో. నీకు నచ్చిన డ్రెస్ నేను ఎందుకు వేసుకోవాలి, నాకు ఇది నచ్చింది నేను వేసుకున్నాను, నీకు నచ్చకపో, నీ ఒపీనియన్ నువ్వు షేర్ చేసుకున్నావు, బట్ నాకు ఇది నచ్చింది కాబట్టి నేను కొనుక్కున్నా, నేను వేసుకున్నా, నేను వీడియో చేసాను. ఓకే. సో ఇంత కామన్ కూల్ అయిపోయారు అసలు 24 years కే, నాకు అర్థం కాదు. అంటే అగ్రెసివ్ గా బిహేవ్ చేస్తారా ఎప్పుడైనా మీరు? చేస్తారా? ఉంది లోపల దాచేసాం. అది అందరూ ఉంది రాదు. నా క్లోజ్ ఫ్రెండ్స్, నా బెస్ట్ ఫ్రెండ్స్ లేదా మా మమ్మీ, వీళ్ళ మీద ఎక్కువ లవ్డ్ వన్స్ మీద వస్తుంటది అనమాట. ఓకే. సో జనరల్ గా మోడలింగ్ షూట్స్ లేనప్పుడు మీరు ఏం చేస్తుంటారు? ఖాళీ ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకోవడానికి ట్రై చేస్తుంటా. చెప్పాను కదా, డీజేయింగ్ ఇంట్రెస్ట్ ఉంది, గిటార్ నేర్చుకోవడం ఇంట్రెస్ట్. సో ఇలా ఏదైనా కొత్త న్యూ స్కిల్ ఏదైనా నేర్చుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ నాకు. ఓకే. సో అలా ఏదైనా ఒకటి వెళ్ళిపోతుంటారు అనమాట క్లాసెస్ కి. సో మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు జనరల్ గా? వాళ్ళు డిస్కరేజ్ చేయరు, అలానే ఎంకరేజ్ కూడా చేయరు. మీ ఇష్టం, బ్యాలెన్స్డ్ గా ఉండు, ఎవరి మీద డిపెండ్ అవ్వకు, మా మీద కూడా డిపెండ్ అవ్వకు. ఎప్పుడైనా నీకు డౌన్ఫాల్ అయిపోయింది, నువ్వు ఎప్పుడైనా కింద పడిపోయావు, నిన్ను వచ్చి అయ్యో అని లేపే పొజిషన్ లో మేము ఉండద్దు. నువ్వే పడ్డావు, నువ్వే లగాలి. సో వాళ్ళు కింద తోసి పడిపో అని కూడా అన్నారు, వాళ్ళు వచ్చి హెల్ప్ కూడా చేయరు. సో నువ్వే సేఫ్ జోన్ లో నీ బార్డర్ మీరే క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఓకే. అండ్ ఇంకొకటి లక్ష్మణ్ టేక్మూడి అన్నారు కదా, సో తనతో మీ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, ఎలా కలిసారు అసలు మీరు? ఇన్స్టాగ్రామ్ లోనే కలిసాము. ఓకే. ర్యాండమ్ గానే ఏదో సమ్ వీడియో వైరల్ అయ్యింది అనుకుంటా, మరి తను కూడా వైజాగే కదా, అలా ఈమె కూడా వైజాగ్ అన్నట్టు తెలిసినట్టుంది. తను నార్మల్ గా ఫాలో అయ్యాడు. సో ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మాకు పైన పాపప్ అవుతాయి, ఒక త్రీ మెంబర్స్ అన్నమాట. సో నేను చూసాను, ఓకే ఈ అబ్బాయి నేను ఎక్కడో చూసినట్టున్నాను అంటే బ్రో అని అరుస్తాడు కదా, ఓకే ఈ అబ్బాయే కదా అని నేను ఫాలో బ్యాక్ చేశాను. చాలా డేస్ అంటే చాలా ప్లాన్ చేసాం, కలుద్దాము, ఏదైనా షూట్ చేద్దాము అని అలా అనుకున్నాము, ఏది పాసిబుల్ అవ్వలేదు. తర్వాత ఒక కొలాబరేషన్ వచ్చింది అనమాట. తను ఒక ప్రమోషన్ వీడియోకి ఒక ఫీమేల్ ఆర్టిస్ట్ కావాలి అన్నప్పుడు నేను వెళ్ళాను. తన కార్లోనే మేము బయటకు వెళ్ళాం, అంటే తన కెమెరామ్యాన్ ఇంకా 2-3 ఆర్టిస్ట్, తను నేను అందరం వెళ్ళాము. షూట్ అయిపోయింది. షూట్ అయిపోయాక ఒక నార్మల్ రీల్, ఏదో ఫన్నీ రీల్ చేసాము, అండ్ దెన్ రిటర్న్ వచ్చేసాం. దాని తర్వాత మళ్ళీ ఎప్పుడు కలలేదు? ఇప్పుడు కలలేదు. అంటే టైం లేకనా లేదంటే ఫ్రెండ్షిప్ కుదరకనా? అంటే బేసిక్ గా నేను వర్క్ చేసేటోళ్ళతో ఫ్రెండ్షిప్ చేయను. ఓకే. వాళ్ళు వర్క్ మేట్సే, నా రూమ్మేట్సే, నా క్లాస్మేట్సే, ఫ్రెండ్స్. ఓకే. ఇన్ని డిఫరెన్స్లు ఉన్నాయా? అసలు నేను నిజంగా నమ్మలేకపోతున్నా, ఇన్ని వేరియంట్స్ ఉన్నాయి. అంటే క్లాస్మేట్స్ కూడా ఉంటారు. అక్కడికి వద్దాం నెక్స్ట్. సో అంటే వీళ్ళందరినీ నేను ఇప్పుడు ఎలా చూడాలి? నా కొలీగ్స్ గానే చూడాలి. అయితే ఫ్రెండ్స్, అక్కలు, అన్నలు, చెల్లెలు వద్దు, ఇవన్నీ కొలీగ్స్. ఇంకా మంచి ర్యాప్ ఉందంటే ఫ్రెండ్స్ అవుతారు. ఓకే. బట్ నేను అంత మంచి ర్యాప్ ఎవరితో మెయింటైన్ చేయను. కొలీగ్సే, ఫ్రెండ్సే, క్లాస్మేట్సే. ఓకే, అట్లా. సో ఓకే. అండ్ ఇంకొకటి మనకి వైజాగ్ అంటే ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ ఫేమ్ కానీ యూట్యూబ్ ఫేమ్ కానీ నాని, పింకీ వాళ్ళు గుర్తొస్తారు. సో అంటే వాళ్ళకి మీకు టచ్ ఉందా, పరిచయాలు ఉన్నాయా? వాళ్ళతో ఎలా ఉంటుంది రిలేషన్? వాళ్ళు నా ఫ్రెండ్సే. 2020లోనో 2021లోనో ఎగ్జాక్ట్ గా గుర్తులేదు, అప్పుడు ఫ్రెండ్స్ ఏం లైక్ నా ఎక్స్ ఉండేవారు కదా, తను నేను కూడా కపుల్ రీల్స్ చేసేవాళ్ళం. మరి ఇప్పుడు అవి మాయమయ్యాయే. అయ్యో. సో మేము కూడా చాలా రీల్స్ చేసేవాళ్ళం, కొంచెం చేసేవాళ్ళు, చాలానే చేసేవాళ్ళం. సో అలా వాళ్ళు అప్రోచ్ అయ్యారు. తర్వాత మేము ఫ్రెండ్స్ అయ్యాం, ఒక 4-5 times కలిసాం కూడా. అంటే పింకీ బర్త్డేకి, నాని బ్రో బర్త్డేకి, వీళ్ళ యానివర్సరీకి గట్రా బయటకు వెళ్ళే వాళ్ళం. అండ్ దెన్ ఇక్కడికి వచ్చాక అంత కలడం లేదు. అండ్ నాది నా ఎక్స్ ది బ్రేకప్ అయిపోయాక వాళ్ళు నాతోని ఫ్రెండ్ గానే ఉన్నారు, తనతోని ఫ్రెండ్ గానే ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే ఈమెతో మాట్లాడితే తను ఏమైనా ఫీల్ అవుతాడా, లేదా ఆ అబ్బాయితో మాట్లాడితే ఏమైనా ఫీల్ అవుతాదా అని ఇది డైలమాలోని నేను కలను. ఆ అబ్బాయి అసలు ఇక్కడ లేడు, యూఎస్ వెళ్ళిపోయాడు. సో వీళ్ళు కూడా న్యూట్రల్ గానే ఉంటారు. ఓకే. సో వాళ్ళిద్దరు బాండింగ్ బానే ఉంటుందా? వీడియోస్ లో కొట్టుకున్నట్టే కొట్టుకుంటారా? ఎందుకులేండి అవన్నీ, అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్, బట్ వాళ్ళు పబ్లిక్ లో ఉన్నారు కాబట్టి అడగాల్సి వస్తుంది.
బేసిక్లీ వాళ్ళైతే బయట చాలా కొట్టుకుంటారు. ఎంత కొట్టుకుంటారంటే నిమిషంకి 5 నిమిషాలకే కొట్టుకుంటారు. బట్ యా స్టిల్ దే ఆర్ సో గ్రేట్ బికాస్ ఎన్ని గొడవలైనా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా అన్ని ఓవర్కమ్ చేసి కలిసి ఉండి చాలా ప్రేమగా ఉంటారు. అంటే ఇప్పుడు చాలా పెద్ద గొడవ అయిపోయింది, ఇంకా వాళ్ళ గొడవ చూసి మాకు ఏమనిపిస్తుంది అంటే అమ్మ అయిపోయిందిరా దీంతో బ్రేకప్ అయిపోద్దేమో అన్నంత వరకు తీసుకొచ్చేస్తారు. మళ్ళీ వెంటనే నెక్స్ట్ పింకీ అని మళ్ళీ ఇద్దరు కలిసిపోతారు, చాలా స్వీట్ గా ఉంటారు. సో వాళ్ళిద్దరు రిలేషన్షిప్ చూస్తుంటే నాని కంటే పింకీ అంటే బెటర్ అనిపిస్తుంది. వాళ్ళ రిలేషన్షిప్ స్ట్రాంగ్ ఉండడానికి కానీ లేదంటే ముందుకు వెళ్ళడానికి కానీ తనే టేక్ కేర్ చేస్తుందేమో అనిపిస్తుంది సమ్ టైమ్స్. సి అగైన్ యాజ్ ఐ సెడ్ కి మనం ఇన్స్టాగ్రామ్ లో చూసింది ఒకటి కానీ అక్కడ రియల్ లైఫ్ లో వేరేగా ఉంటది, రైట్? సో ఇద్దరు ఎఫర్ట్స్ పెడతారు, ఒక్కలనే కాదు. ఒక్కరు పట్టుకొని బండి లాగితే అవ్వదు, రైట్? ఇద్దరు పట్టుకునే లాగాలి. సో ఎఫర్ట్స్ కూడా ఇద్దరు పెడతారు. సో ఒకళ్ళు హైపర్ ఉన్నప్పుడు ఒకళ్ళు తగ్గిపోతారు, ఇంకొకరు హైపర్ ఉన్నప్పుడు ఇంకొకరు తగ్గిపోతారు. సో చాలా బ్యాలెన్స్ చేసుకొని చాలా మెచ్యూర్ వేలో డీల్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. ఓకే, సో మీరు అంటే జనాలకి ఒక లైఫ్ ఫిలాసఫీ అనొచ్చు లేదంటే ఒక మోటివేషన్ అనొచ్చు ఇవ్వాలనుకుంటే జనరల్ గా మీ మైండ్ లో ఏముంటది? అంటే మీరు ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ లో మీకు ఏం ఫీలింగ్ అనిపించినా చెప్తుంటారు, ఎమ్మటే టక్కున వీడియో వచ్చేసరి బెడ్షీట్ తీసేసి చేసేస్తుంటారు. సో మీకు అరే నేను ఇది చెప్పలేకపోతున్నాను, ఇది చెప్పాలని ఉంది నాకు జనాలకి అని ఒక మోటివేషన్ లాంటిది ఉంటుంది కదా, అది ఏదైనా ఉందా? సో బేసిక్ గా అది చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే నేను చెప్పాలి అనుకుంటే ఒకటే చెప్తా, గో ఫాల్ ఇన్ లవ్ అండ్ యాజ్ దీస్ డేస్ మీ లవ్ క్లిక్ అయిపోతే యు ఆర్ సో లక్కీ. 99% క్లిక్ అవ్వదు, అందుకే గో ఫాల్ ఇన్ లవ్ అంటున్నాను. దెబ్బలు పడతాయి, దెబ్బలు కాయు. వన్స్ నువ్వు కింద పడిపోయాక ఆ దెబ్బలు కాసిన తర్వాత మళ్ళీ రేజ్ అవుతావు చూడు, అప్పుడు నీకు లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంది. అప్పటి వరకు నీకు లైఫ్ అంటే ఏంటో తెలియదు. ఓకే, సో ఆ ట్రామాలో ఉండిపోతాం. ట్రామాలో ఉండిపోం, బేసిక్ గా ట్రామటైజ్ అవుతాం. ట్రామా నుంచి బయటకు వచ్చాక కంబ్యాక్ చాలా స్ట్రాంగ్ గా ఉంటది. ఓకే, సో నేను నా ఫ్రెండ్స్ కి ప్రతిసారి చెప్పేది ఏంటంటే నువ్వు ఒకసారి కాదు 10 సార్లు వచ్చాయి, 10 సార్లు దెబ్బలకాయి, 10 సార్లు నువ్వు ట్రామటైజ్ అవ్వు, 10 సార్లు డిప్రెషన్ లోకి వెళ్ళి మళ్ళీ బయటకు వస్తావు కదా. సో ఒక్కసారి నువ్వు దెబ్బ కాస్తే ఆ ఇంటెన్షన్ ఇంత స్ట్రాంగ్ గా ఉంటే, నువ్వు 10 సార్లు దెబ్బలు కాసావు అంటే ఇంకెంత స్ట్రాంగ్ గా ఉంటది ఆ ఇంటెన్స్. సో నువ్వు ఎన్ని సార్లు దెబ్బలు కాస్తే నువ్వు అంత స్ట్రాంగ్ అవుతావు, తెలియకుండానే స్ట్రాంగ్ అవుతావు. అంటే ఒక్క లవ్ లో ఫెయిల్ అయితేనే స్ట్రాంగ్ అవుతామా మనం లైఫ్ లో? ఓన్లీ ఒక్క లవ్ అయిన రీజన్, ఇంకా దేని వల్ల మనం స్ట్రాంగ్ అవ్వమా? ఫైనాన్షియల్ గా సి నువ్వు ఈ రోజు కోల్పోతావు, నీకు మళ్ళీ వచ్చేస్తాయి. నీకు ఈ రోజు ఇది జాబ్ పోయింది, 20,000 పోయింది, అట్లీస్ట్ 10,000 అయినా వస్తుంది. నీకు తినడానికైనా ఫుడ్ ఉంటది, నువ్వు పడుకోవడానికి నీకు ఒక షెల్టర్ ఉంటుంది. సో ఫినాన్షియల్ గా నువ్వు కంబ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లవ్ అనేది ఏంటంటే మనం ఇమోషనల్ గా అది అటాచ్ అయిపోతాం, అన్నిటికన్నా డేంజరస్ థింగ్ అది, ఎమోషనల్ గా అటాచ్ అయ్యింది. ఇంకేదైనా సరే మనం కంబ్యాక్ అవ్వచ్చు, కానీ ఎమోషనల్ అటాచ్మెంట్ ఏంటంటే అదొక వర్స్ట్ థింగ్, అది తెలియని ఒక దరిద్రమైన అడిక్షన్ అది. సో అది అయిపోతుంటారు జనాలు. సో కంబ్యాక్ చాలా గట్టిగా ఉంటది. ఫ్రెండ్షిప్ కూడా ఆ పర్సన్ లోనే మనం ఎత్తుక్కుంటాం కదా. ఫ్రెండ్షిప్ అనేది ఏంటి, చిల్ అవుతాం, వాళ్ళతో షేర్ చేసుకుంటాం, బయటకు వెళ్తాము, అవన్నీ ఈ పర్సన్ వచ్చాక ఈడితోనే కదా తిరుగుతాం మనం, అబ్బాయిలైనా అంతే మాక్సిమం. సో ఫ్రెండ్షిప్ కూడా అదే పర్సన్ లోనే ఉంటది, ఒక పేరెంట్స్ కైండ్ ఆఫ్ కేరింగ్ కూడా అదే పర్సన్ లో ఉంటది, ప్రొటెక్షన్ ఆ పర్సన్ లోనే ఉంటది, అన్ని ఆ పర్సన్ లోనే ఉంటాయి. కాబట్టి ఆ ఒక్క పర్సన్ నీకు చాలు ముంచడానికి చాలు. బట్ జనరల్ గా ఇప్పుడు అంటే జనరల్ గా ఈ 25 ఇయర్ ఆర్ 24 ఇయర్ నుంచి ఏమైపోతుందంటే అబ్బాయిలు మొత్తుకుంటున్నారు, గోడ గుద్దేసుకుంటున్నారు తలకని, బాబోయ్ అమ్మాయిలు ఏంట్రా ఇలా తయారయ్యారు, అబ్బాయిలు ఉండే అమ్మాయిలు ఏంటి? అసలు ఇది నిజమే అంటారా? ఒప్పుకుంటారా మీరు ఈ విషయంలో? అబ్బాయిలు ఎలా ఉన్నారు, అమ్మాయిలు కూడా అలానే ఉన్నారు. ఇద్దరు అంటే ఎలా అంటే దేవుడు అలా కుదురుస్తాడులేండి, ఒక గ్రీన్ ఫ్లాగ్ ని ఒక రెడ్ ఫ్లాగ్ ని, ఒక రెడ్ ఫ్లాగ్ ని గ్రీన్ ఫ్లాగ్ చేశారు. ఈ రెడ్ ఫ్లాగ్ లో గోల్ ఏంటో నాకు అర్థం కావట్లేదు, అంత చదువుకోలేదా లేదంటే ఈ గ్రీన్ ఫ్లాగ్ అదొక టర్మినాలజీ. అదే గ్రీన్ అంటే మంచి పాజిటివ్ సిగ్నల్, రెడ్ అంటే నెగటివ్ సిగ్నల్, అంతే. అదొకటైతే అర్థమైంది. అసలు ఫ్లాగ్ ఏంటి అసలు ఇది రెడ్ ఫ్లాగ్ గ్రీన్ ఫ్లాగ్ అంటే మరీ లైట్స్ అంటే సిగ్నల్ ట్రాఫిక్ అయిపోద్దని ఫ్లాగ్ కనిపెట్టారులేండి. ఇప్పుడు ఆ ఫ్లాగ్ నడుస్తుంది ట్రెండింగ్ లోని. సో దేవుడు కుదర్చడం లేదంటే మనం వెళ్ళి కుదిరించుకోవడం కూడా ఎలా అంటే, ఇప్పుడు నేను ఒక చెడ్డదాన్ని, మంచి అబ్బాయికి నేనే నచ్చుతాను, లేదా నేను ఒక మంచిదాన్ని నాకు ఒక చెడ్డ అబ్బాయి నచ్చుతాడు. అదేంటో అదొక అట్రాక్షన్ పోల్ లాగా, అదో మ్యాగ్నెట్ లాగా, ఒక నెగిటివ్ ఒక పాజిటివ్ మ్యాగ్నెట్స్ మాత్రమే అట్రాక్ట్ అయితే చేసారా, అలా అట్రాక్ట్ అవుతాయి అనమాట బేసిక్ గా. సో ఆపోజిట్ ప్లస్ మైనస్ అంతే.
సో ఇప్పుడు మీరు మంచోళ్ళనాలా చెడ్డోళ్ళనాలా? ఆయన గారు ఆల్రెడీ కొంతమందికి మంచోళ్ళని నేను, కొంతమందికి చెడ్డోళ్ళు. ఓకే. సో మీ లైఫ్ లో ఇంకేది చాలరా బాబు ఇంకా అనిపిస్తుందా? ఇంకేమైనా కొత్తగా కావాలనిపిస్తుందా? నేను అసలు ఏం అచీవ్ చేయలేదు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే నేను ఏది అచీవ్ చేయలేదు. ఓకే. లాట్ మోర్ థింగ్స్ టు అచీవ్ అని ఐ బిలీవ్. అంటే మోడలింగ్లో అవ్వు, యాక్టింగ్లో అవ్వు, ఇంకా నేను చాలా చాలా అచీవ్ చేయాలి, చాలా చాలా ముందుకు వెళ్ళాలి, ఇంకా చాలా ప్రాజెక్ట్స్ చేయాలి, ఇంకా చాలా వర్క్ చేయాలి, నేను హార్డ్ వర్క్ చేయాలి, ఇంకా నేను చాలా న్యూ థింగ్స్ నేర్చుకోవాలి, ప్రపంచంలో ఉన్న న్యూ థింగ్స్ నేర్చుకోవాలి, కొత్త కొత్త ప్లేసెస్కి ఎక్స్ప్లోర్ చేయాలి. ఇంకా చాలానే ఉన్నాయి బకెట్ లిస్ట్లు అండి. ఉన్నాయి కానీ బ్యాంక్లో బ్యాలెన్స్లో ఉన్నాయి, బట్ బ్యాలెన్స్ చేయాలి కదా సో అన్నిటికీ. ఓకే. సో మీకు అంటే లాంగ్ రిలేషన్షిప్ ఇష్టమా, షార్ట్ రిలేషన్షిప్ ఇష్టమా? రిలేషన్షిప్ లో నాకు అసలు రెండు ఇష్టం లేదు. నాకు పెళ్లి ఇష్టం. ఒక హస్బెండ్ మెటీరియల్ తీసుకొస్తే మా అమ్మ పెళ్లి చేసుకుంటా నేను. నాట్ నౌ ఆబ్వియస్లీ 2-3 years తర్వాత. 2-3 years హస్బెండ్ మెటీరియల్ అంటే జనరల్ గా ఏం ఉండాలి అంటే మీరు ఇందాక చెప్పారు అవి బాయ్ ఫ్రెండ్ ఓకే, బట్ హస్బెండ్ మెటీరియల్ సెపరేట్ ఉంటది కదా. హస్బెండ్ మెటీరియల్ ఏంటి? హస్బెండ్ అంటే బేసిక్లీ హీ షుడ్ బి రెస్పాన్సిబుల్ టువర్డ్స్ హిస్ హౌస్. అంటే అది నేను అత్తమావతో ఉన్నా సరే, నేను సపరేట్ గా ఉన్నా సరే, హీ షుడ్ బి వెరీ రెస్పాన్సిబుల్. ఓకే. అంటే ఇంట్లో అన్ని అవైలబుల్ గా ఉన్నాయా, ఏం లేవా, లేదా నీకంతా ఓకేనా, ఈ అట్మాస్ఫియర్ ఓకేనా, ఈ ఐ మీన్ కాలనీలో ఎక్కడైనా ఉంటాం కదా ఆ ఏరియా ఓకేనా ఉండడానికి, లేదంటే ఇఫ్ ఎట్ ఆల్ వీ హ్యావ్ బేబీస్ కి నువ్వు ఇప్పుడు రెడీనా, ఆర్ఎల్స్ ఇప్పుడు రెడీ కాదు, లేదు ఇప్పుడు నేను రెడీ అని అంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఎలా చూసుకోవాలి, ఏ స్కూల్లో వేయాలి, లేదంటే ఫస్ట్ 5 years ఎలా ఉండాలి. హీ షుడ్ హ్యావ్ దట్ మెచ్యూరిటీ టు హ్యాండిల్ ఎ హౌస్. ఆబ్వియస్లీ నేను హ్యాండిల్ చేస్తా, బట్ హీ హ్యావ్ టు డూ హిస్ పార్ట్ కదా. ఇప్పుడు మదర్ పార్ట్ మదర్ చేస్తుంది అనుకోండి, ఫాదర్ పార్ట్ ఫాదర్ చేయాలి. సో ఆబ్వియస్లీ తను రెస్పాన్సిబుల్ ఉండాలి, ఖచ్చితంగా వర్క్ వెళ్ళిపోవాలి, ఇంట్లోనైతే ఉండద్దు. నా గుండె నొప్పి వస్తుంది. అబ్బాయిలు విన్నారంటే ఏంటి లిస్టా, పెద్ద బకెట్ లిస్టా అంటారు. వర్క్ వెళ్ళిపోవాలి, వీక్లీ వన్స్ ఇద్దరికి టైం ఉండాలి బయటకు వెళ్ళేటట్టు. వీక్లీ వన్స్ చాలు, ఓకే టైం ఉంటే సరిపోద్దా? చాలు. ఓకే. ఓకే. రిమైనింగ్ కష్టపడదాం, వర్క్ చేసుకుందాం, డబ్బులు సంపాదిద్దాం, చిల్ అవుదాం. ఓకే, దట్స్ ఆల్. అంతే, అది హస్బెండ్ మెటీరియల్. నువ్వు ఎందుకో బాగా అలసిపోయినా అనిపిస్తుంది లైఫ్ లోనా? అంటే ఏదో అలసిపోయిన జీవితం అనిపిస్తుంది ఎందుకో. ఎక్కువ ఏమంటారు, వాంటింగ్ థింగ్స్ లేవు. అంటే నాకు ఇది కావాలి, అది కావాలి, ఈ డిజైర్ ఉంది, ఆ డిజైర్, అలా ఏం లేదు. షుడ్ బి వెరీ సింపుల్, ప్రాక్టికల్, వర్క్అవుట్ అయ్యేది మాత్రమే నేను చెప్తాను. ఓకే. అంటే ఇప్పుడు నేను ఒక 10 క్వాలిటీస్ తీసుకొచ్చాను అనుకో, 10లోని 5 ఉంటాయి, 5 ఉండవు. ఒక పర్సన్ లో 7 ఉంటాయి, 3 ఉండవు. సో మా మమ్మీ ఎన్నో బ్యాలెన్స్ చేస్తుంది పాపం. ఆ 10 క్వాలిటీస్ తీసుకొని రావడం చాలా కష్టం. సో సింపుల్ గా కొన్ని చెప్తాం అనుకోండి, మనం ఎక్స్పెక్ట్ చేయను కూడా ఇచ్చాడు అనుకో ఆ పర్సన్, ఓకే. మనం ఎక్స్పెక్ట్ చేసింది ఆబ్వియస్లీ ఆ పర్సన్ ఇచ్చాడు, చాలా డిసప్పాయింట్ అయిపోతాం. మనం ఎక్స్పెక్ట్ చేయడం ఎందుకు, డిసప్పాయింట్ అవ్వడం ఎందుకు. ఓకే. కానీ అలా అనుకుంటాం, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దని, కానీ పెట్టుకుంటాం. అది ఆటోమేటిక్ గా జనరల్ గా పెట్టుకోవడం అంటే బేసిక్ గా మనం ఓకే ఏదొచ్చినా సరే ఓకే మనం తట్టుకోగలం అని ఒక మైండ్ సెట్ ఉంది అనుకోండి. బేసిక్ గా ఐ బిలీవ్ అలాంటి టైంలోనే ఎక్కువ దెబ్బలు పడవు మనకి. అంటే డిసప్పాయింటింగ్ పాయింట్స్ ఎక్కువ రావు ఆపోజిట్ పర్సన్ నుంచి. లేదు నాకు ఇలానే ఉండాలి, బట్ ఆ పర్సన్ కి చెప్పొద్దు, చూద్దాం, గమనిద్దాం అనుకున్నాం అనుకోండి, ఆ పర్సన్ నుంచి రాలేదని డిసప్పాయింట్ అయిపోతాం మనం ఒక పాయింట్ తర్వాత. సో అది పార్ట్నర్ అనుకోండి, అంటే బాయ్ ఫ్రెండ్ అనుకోండి, మనకు నచ్చకపోతే ఒక చాయిస్ ఉంటది, ఇదా పెళ్ళయ్యాక ఎక్కడ స్టక్కే, ఇంకా బయటకు వెళ్ళే ఆప్షనే ఉండదు. డివోర్స్ అంటే పలరాలు కొడతారు ఇంట్లో, అది వేరే విషయం. ఓకే. అండ్ ఇంకొకటి పోకి బూకి డూకి అంటే ఏంటది? నేను కొత్త కొత్త టర్మినాలజీ వింటున్నా తెలుసా మీ దగ్గర నేను. ఓకే, పూకి అని అంటే అది బూత్ కాదు, ప్లీజ్. పూకి ఉంది, డూకి ఉంది. అసలు వాటి మీనింగ్ డూకి అని అంటే ఇట్స్ వెరీ క్యూట్ థింగ్ అండి. ఇప్పుడు అబ్బాయిలు కొంచెం మ్యాన్లీగా ఉంటారు కదా, అంటే బయట ప్రపంచానికి కూడా చాలా మ్యాన్లీగా ఉంటారు అండ్ కొంచెం రఫ్ గా కనిపిస్తారు కదా. కానీ వాళ్ళ పార్ట్నర్ దగ్గర, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ దగ్గర, వాళ్ళ వైఫ్ దగ్గర చిన్న పిల్లలు అయిపోతారు. వాళ్ళు చేసే థింగ్స్ కూడా చాలా క్యూట్ థింగ్స్ గా చేస్తూ ఉంటారు. వాళ్ళని పూకి డూకి అని అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రీల్ చూసినప్పుడు ఇదేంటి, ఇదేదో కొత్తగా ఉంది, నేను చదువుకోలేదా, అర్థం కావట్లేదా,
నేను 2 టర్మినాలజీస్ చూసాను మీ దాంట్లో, అంటే డిఫరెంట్. బట్ నాకు అనిపించింది ఏంటంటే మీకు ఏం చెప్పాలనిపిస్తే అది చెప్పేస్తారు అనేది అయితే ఒకటి, ఓపెన్ మైండెడ్ ఓపెన్ బుక్ అని అయితే అర్థమైంది అది ఒకటి. సో అందుకే ఇది ఏంటని అడుగుదామని అనుకున్నాను అనమాట. సో కూచులు అనమాట, నాన్న కూచులు అనమాట, పూకి మూకి డూకి. ఓకే, సో ఆల్ రైట్. మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు, ఫేవరెట్ మోడల్ ఎవరు? హీరోయిన్ పర్టికులర్ గా అలా ఎవరు లేరు. బాలీవుడ్ లో అయితే శ్రద్ధా కపూర్, టాలీవుడ్ లో అయితే శ్రీలీల. హీరోయిన్ ఫేవరెట్ హీరోయిన్ అన్ను, ఐ అడోర్ దెమ్ సో మచ్. ఓకే, ఎందుకు ఫిజిక్ బాగుంటుందనా, చిన్నపిల్ల ఉంటుందనా? ఫిజిక్ ఎగ్జాక్ట్లీ, షీ ఈస్ వెరీ డౌన్ టు ఎర్త్ కైండ్ ఆఫ్, లైక్ షీ ఈస్ వెరీ కైండ్ హార్టెడ్. సో ఐ హావ్ సీన్ హర్ బయట. సో తను చాలా మంచిది. అంటే ఆ ఏజ్ లోని అంత మెచ్యూరిటీ అండ్ ఆ ఏజ్ లోని అంత ఓపిక, సహనం, పేషెన్స్ అండ్ అందరితోనే అంత కలగములుగా ఉండడం చాలా కష్టం, అంత అంటే ఫేమ్ వచ్చాక. సో తను ఫేమ్ కి ముందు కూడా అలానే ఉంది, ఫేమ్ తర్వాత కూడా అలానే ఉంది. అందుకని చెప్పేసి. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. ఎప్పుడు కామ్ అండ్ కూల్ గా ఉంటారు, అప్పుడప్పుడు ఫ్రస్ట్రేట్ వస్తే ఫ్రస్ట్రేషన్ అవుతారు. ఎప్పుడైనా ఏడ్చానా ఎవరు లేనప్పుడు? పిల్లో దడవడం, బెడ్షీట్ కప్పుకొని ఏడవడం. నేను 1.5 year డిప్రెషన్ లో ఉండేదాన్ని కదా, అప్పుడు నేను చాలా ఏడ్చేదాన్ని ఎవ్రీ డే. ఏడవకపోతే అసలు పడుకునేదాన్నే కాదు. అంటే 1.5 year అంటే 365 days, మళ్ళీ ఇది ఒక హాఫ్ డే అంటే more than 180 days. సో 1.5 year లో డిప్రెషన్ లో ఉన్నారు, 1.5 year. సో అప్పుడు ఫీలింగ్ ఏంటి, అసలు ఏంటి, ఎలా బయటకు వచ్చారు? స్ట్రగుల్ అవ్వాలి కదా. ఆ పెయిన్ బాగుండేదిలేండి, నాకు ఆ పెయిన్ కూడా నచ్చింది చాలా. అంటే ఆ పెయిన్ ని కూడా నేను ఎంజాయ్ చేసేదాన్ని, ఆ సఫరింగ్ కూడా నేను ఎంజాయ్ చేసేదాన్ని. 1.5 year ఎవ్రీడే ఏడ్చి పడుకోవడం, అది ఐ మీన్ అలవాటైపోయి తర్వాత అసలు ఏడుపు రాలేదు. అంటే ఏడుస్తా ఎప్పుడంటే నా చేతిలో థింగ్స్ లేకుండా, నా చేయి దాటిపోయిన సిచ్యువేషన్స్ ఉంటాయి చూసారా, చాలా ఫ్రస్ట్రేట్ అయిపోవడం, చిరాకు వచ్చేయడం, అలాంటి టైంలో నాకు ఏడుపు వచ్చేస్తుంది. కానీ నన్ను హర్ట్ చేసిన వాళ్ళు లేరు, ఎందుకంటే ఐ డూ హ్యావ్ వెరీ బ్లెస్డ్ ఫ్రెండ్ సర్కిల్. నా ఫ్రెండ్ సర్కిల్లోనే ఒక్కరు కూడా నన్ను ఏడిపించిన వాళ్ళు లేరు. అండ్ వర్క్ ప్లేస్ లో వర్క్ స్ట్రెస్ ఉండదు. సో అండ్ ఈ ఏడవడానికి పార్ట్నర్ అన్న గోల లేదు ఫస్ట్. సో ఇప్పుడు ఏడడానికి రీజన్స్ లేవు. ఎప్పుడైనా నేను ఒకటి అనుకుంటానా, పని జరగలేదంటే అప్పుడు నాకు ఫ్రస్ట్రేషన్ వచ్చి ఏడుపు వచ్చేస్తుంది. అలాంటి సిచ్యువేషన్ లోనే ఏడుస్తాను. కానీ ముందైతే అవుట్ ఆఫ్ పెయిన్, అంటే ఎంత హార్ట్ నొప్పి, పెయిన్ అంటే హార్ట్ ఇట్లా పిండేస్తున్నట్టు అంత నొప్పితో నేను ఏడ్చేదాన్ని. అంటే అంత పెయిన్ తీసుకున్నాను అనమాట. అప్పుడు హెల్త్ ఇష్యూస్ కాదు, లేదా ఫినాన్షియల్ ఇష్యూ కాదు, లేదా పేరెంట్స్కి ఏమైనా అయింది, వాళ్ళకి బాగాలేదు, లేదా ఏదైనా రిలేటివ్స్ అయినా ఫ్యామిలీలో చనిపోయింది కాదు, ఏం కాదు. జస్ట్ నా బాయ్ ఫ్రెండ్తో నాకు బ్రేకప్ అయిపోయింది అంతే. అంతే, అంత తేలిక, అంత సింపుల్ది. నేను అసలు ఎంత తీసుకున్నానంటే ఏడ్చుకొని అసలు రక్తపు కన్నీళ్ళు అంటారు చూసారా, అంతలా ఏడ్చేదాన్ని నేను, అసలు అంతలా బాధపడేదాన్ని. అండ్ నౌ ఐఎమ్ సో హ్యాపీ. ఓకే, సో ఫైనల్లీ హైదరాబాద్ వచ్చాక సెట్ అయిపోయింది. మీకు వైజాగ్ ఎక్కువ ఇష్టం, హైదరాబాద్ ఎక్కువ ఇష్టం? వైజాగ్ ఎక్కువ ఇష్టం. మిమ్మల్ని డిప్రెషన్ లోంచి తీసుకొచ్చి హైదరాబాద్ లో వచ్చాక మీరు హ్యాపీగా అంటే హైదరాబాద్ అని చెప్పాలి కదా, వైజాగ్ లో నాకు వర్క్స్ కూడా ఎక్కడ దొరుకుతాయి, కానీ అదొక ఒక హ్యాపీనెస్, పీస్ ఆఫ్ మైండ్ మాత్రం వైజాగ్ లోనే దొరుకుతుంది. వైజాగ్ లోనే దొరుకుతుంది. అండ్ నా ఫ్రెండ్స్ అందరూ ఆబ్వియస్లీ వైజాగ్ లో ఉన్నారు కాబట్టి వైజాగ్ అమ్మాయిలకు చాలా తెలివి ఎక్కువ ఉంటదంట, నిజమేనా? ఏమో అండి, నిజం చెప్పండి. టు బి ఆనెస్ట్ నాకు తెలీదు. ఓకే, సో మీ ప్రొఫైల్ లో చెక్ చేస్తే శారీస్ లో చాలా తక్కువ, 1-2 వెతుక్కుంటే. ఎందుకని మరీ ఇంత మోడర్న్ అయితే కష్టం కదా? అసలు మీకేం ఇష్టం? ఫస్ట్ ట్రెడిషనల్ ఇష్టమా, మోడర్న్ ఇష్టమా? బోత్. నిజం చెప్పండి, బోత్ బ్యాలెన్స్ చేయాలి దాంట్లో. అసలు లేవు, నేను వెతుక్కుంటున్నాను శారీ ఎక్కడ ఉన్నాయి, శారీ నేను కట్టాను. శారీ ఐ ఫీల్ లైక్ నాకు కట్టడం రాదు. అండ్ నాకేమనిపిస్తుంది అంటే శారీలో నేను చాలా పెద్ద దానిలా కనిపిస్తాను అన్న, అంటే లుక్స్ వైజ్. అందుకే నేను శారీ అసలు కట్టను. నార్మల్ కుర్తీస్ అండ్ ఆల్ వేసుకుంటా, డిపెండ్స్. అంటే నార్మల్ ఫుల్ హ్యాండ్ టాప్స్ అండ్ ఆల్ నేను ఎప్పుడు వేసుకోగలను, వింటర్లో వేసుకోగలను. సమ్మర్లో కాటన్ ఉంటాయి కదా మోస్ట్ ఆఫ్ ద కుర్తీస్ అయినా టీ షర్ట్స్ అయినా. సో టీ షర్ట్స్ అండ్ కుర్తీస్ అనేది సీజన్ బట్టి నేను బట్టలు వేసుకుంటాను అనమాట. సో సమ్మర్లోనే ఎక్కువ కుర్తీస్ అండ్ టీ షర్ట్స్, ఓవర్ సైజ్ టీ షర్ట్స్ వేసుకుంటా. వింటర్లో ఏంటంటే ఫుల్ అన్నీ వేసుకుంటా. అంటే క్రాపే ఎక్కువ వేసుకుంటా, నాకు క్రాప్ టాప్స్ ఇష్టం. క్రాప్ లో కూడా ఫుల్ హ్యాండ్స్ ఉంటాయి కదా, ఇట్లా వింటర్వి అండ్ ఇట్లా సాఫ్ట్ ఉన్నవి, అవన్నీ నేను వింటర్ లో ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. సీజన్ బట్టి బట్టలు మారుస్తున్నారంటే షాపింగ్ బిల్ ఎంత వస్తుంది? బేసిక్ గా షాపింగ్ ఎప్పుడు ఇలా స్టోర్స్ లోని మాల్స్ లోని చేయను. ఓన్లీ ఐ ప్రిఫర్ స్ట్రీట్ షాపింగ్, నాట్ ఇన్ హైదరాబాద్.
బయటకి ఎక్కడికైనా వెళ్తా కదా సోలో ట్రిప్స్, అంటే కోల్కతా వెళ్ళినా, ముంబై వెళ్ళినా, ఢిల్లీ వెళ్ళినా, అక్కడ నుంచి ఐ విల్ బై. ఓకే, బట్ ఇవన్నీ అంటే మాల్స్ లో కొన్నట్టే అనిపిస్తున్నాయి. కాంట్ హెల్ప్. ఓకే యా, సో ఫైనలీ థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా మిమ్మల్ని ఇంతకంటే ఎక్కువ మీరు ఏం చెప్పినా కామెంట్ కూల్ గా ఉన్నారు. నో రెచ్చగొట్టిఫైయింగ్ గుంట గుంటను రెచ్చగొట్టలేదు కదా, కామెంట్ కూల్ కాబట్టి. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. ఇలాగే ముందుకెళ్ళండి. అప్పుడప్పుడు ఫ్రస్ట్రేట్ అయినప్పుడు నాకు కూడా ఫోన్ చేయండి, ఎలా ఉంటుందో చూద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్.